శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా 35 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన శ్రీ అశోక్ కుమార్ పదవి విరమణ సందర్భంగా అధికారులు, వైద్యులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. సుదీర్ఘ కాలంగా వేలాది శస్త్రచికిత్సలో వైద్యులకు సహకరిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సేవలందించిన అశోక్ కుమార్ తన క్రమశిక్షణ, అంకిత భావం, మానవత్వంతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆపరేషన్ థియేటర్ లో అశోక్ కుమార్ ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది అని పలువురు వైద్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ చేతుల మీదుగా అశోక్ కుమార్ కు శాల్వాలు కప్పి జ్ఞాపిక అందజేసి పూలదండతో ఘనంగా సత్కరించారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ తన సేవా కాలంలో సహకరించిన వైద్యులు, అధికారులు సహా ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది, అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు, భార్య గిరిజమ్మ, కుమారులు రవికుమార్, సందీప్, కుమార్తెలు శ్రవంతి, జోష్నాతో పాటు హనుమంతరాయుడు, సోయాబ్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్న కోసం గౌరవించి ఎంత దూరం నుంచి కూడా వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా నాన్న, అమ్మ ఒక కుమ్మరి అంటే మన్నుని తలపలో తిప్పి కుండలాగా తయారు చేసే వాళ్ళని కుమ్మరి అంటారు. అలాగే మా నాన్న కూడా మా కోసం ఎంతో కష్టపడినాడు, ఎంతో చేశాడు. హాస్పిటల్ పరంగా కూడా ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని మేము భరించినందుకు హాస్పిటల్ స్టాఫ్కి చాలా థ్యాంక్ యూ. ఇప్పుడన్నా మా నాన్న శేష జీవితం చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బయట నుంచి మా అందరి నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. అశోక్ కుమార్ గారి పెద్ద కొడుకుల వల్ల తండ్రికి గుర్తింపు రావాలా అనుకునే వాళ్ళతో మా ఊళ్ళో ఒకటే. కానీ మా వాళ్ళకి అది జరగలేదు. మన వాళ్ళే మాకు గుర్తింపు ఎన్నట్టు ఎప్పటికీ బాగా చాలా భరించారండి. మమ్మల్ని చాలా చాలా భరించారు. ముఖ్యంగా అమ్మ నాన్న అంటే కొన్ని సందర్భాల్లో ఇట్లా కూడా ఉంటారా, ఇంత బాగా చూసుకుంటారా, ఇంత సపోర్ట్ చేస్తారా. నేను చాలా కష్టపడినాను వాళ్ళు, చాలా అంటే చాలా కష్టపడినాను. కానీ నాకు ఎప్పుడు కూడా వాళ్ళు చేయి వదలలేదు, ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు. దేవుడు నాకు ఇంకా బలం ఇస్తే నేను వారి శేష జీవితాన్ని మంచిగా చూసుకోవాలని దేవుడిని ప్రార్థిస్తాను. వాళ్ళకి ఆరోగ్యాలు ఆ దేవుడు కల్పించి సుఖ సంతోషాలతో, పిల్ల పాపంతో, మనమరాలతో ఆడుకొని ప్రశాంతమైన జీవితం వాళ్ళు కలగాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఒక్కరే ఉండేది, మమ్మల్ని బాగా చూసుకునేది మా సుశీలమ్మ గారు, మా నాన్న వాళ్ళ అమ్మ. ఆవిడనే మరిపించేసాను నేను ఇద్దరు. మేము ఇంత చెడు తెగులు తిరిగినా, మేము ఇంత దిగజారినా కూడా వాళ్ళు మాకు అండగానే ఉన్నారు. ఎప్పుడూ మాకు మీరు మా ఇట్లా చేస్తున్నారు కదా అని మమ్మల్ని, నేను మా పిల్లలే కాదు అని చాలామంది అంటున్నారు. కానీ వాళ్ళ వర్గం నుంచి అదేం రాలేదు. ముఖ్యంగా నేనైతే చాలా కష్టపడినాను. సభాముఖంగా ఆరోగ్యం చూసుకొని నేను కూడా ఉన్నాను అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన జీవితమే, మీరు ఇచ్చిన ఇంత పెద్ద బాడీనే. అందరూ అంటారు మమ్మల్ని దిగేసిన వాళ్ళు, మీ ఆయనకి మమ్మల్ని నన్ను అంటారు, మా తమ్ముడిని అంటారు. కానీ వాళ్ళ పొద్దులు మాకు రాలేదు. ఎందుకంటే మేము తిరిగిన సహవాసం వేరే. చదివించాలని చాలా కష్టపడినారు, మేమే చదువుకోలేదు. ఆడపిల్లలు మనకి బాగా సెటిల్ అయినారు, బాగున్నారు. అది మాకు చాలా సంతోషము. మేము కూడా మీకు ఉన్నాము. ఈ సభాముఖంగా దేవసాక్షిగా మేము మీకు మాటిస్తున్నాము. మీ చేసే జీవితం మీరు ఎక్కడ గడపాలనుకున్నా మా దగ్గర ఉండవన్నా హ్యాపీగా. పెద్ద కొడుకు నాకు పిల్లలు కూడా లేరండి, మాకు పెద్దలే పిల్లలుగా భావించి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వీళ్ళే మా పిల్లలు అనేది నేను బతకల్లా మేము అనుకున్నాను. మనసు పొంది నేను ప్రశాంతమైన జీవితం వాళ్ళకి ఇవ్వాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఒక 2 మాటలు కుటుంబ సభ్యులందరూ అండి. మాకు కొడుకు అశోక్ కుమార్ కొడుకు అనే గుర్తిస్తారు, కానీ రవి కొడుకు అశోక్ కుమార్ అని ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు కలిసిందని. ఎందుకంటే అంత బాగా మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి ఏదైనా కానీ మేము అండగా ఉన్నామని చెప్పేసి బంధుమిత్రులు అందరూ ఉన్నారు. దానికి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చాలా దూరం నుంచి వచ్చిన అనంతపురం సాహిత్య గారు, శ్రీకాంత్ మేడం గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారు,
పూర్ణిమ గారు, అశోక్ కుమార్ గారు దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇవాళ రిటైర్మెంట్ అనేది ఉద్యోగ జీవిత కాలంలో చివరి దశ. అలాంటి ఈ దశను ముగిస్తూ ఉన్నటువంటి, అంటే కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించినటువంటి మన అశోక్ కుమార్ గారి దంపతులకు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయిన నుంచి రిటైర్మెంట్ అనేది ఒక పద్మీహం లాంటిది. అంటే ఏంటి, ఎన్నో వడదెలుగులు, మంచి చెడు, ఇంకా అవార్డులు రివార్డులు అన్నీ ఉంటాయి. అవన్నీ గురించుకొని ఖచ్చితంగా కరెక్ట్గా రిటైర్మెంట్ టైంలో జరుగుతుందంటే అది చాలా పుణ్యం చేసుకున్నట్టు అనమాట. ఎందుకంటే 60 ఏళ్ళ జీవితం ఇంటుంటే ఫస్ట్ ఎంట్రన్స్లో గుడి దగ్గర అశోక్ కుమార్ కూర్చొని ఉండేది చాలాసార్లు గమనించాను అనమాట, వైట్ అండ్ వైట్లో. సో అదొకటి మాకు బాగా పరిచయము. సో ఇలాంటి వ్యక్తి హాస్పిటల్ దగ్గర ఉండి మంచి సర్వీసు, ప్రజలకు సహకారం చేసి ఉంటేనే మన రిటైర్మెంట్ అనేది దగ్గరికి రాగలుగుతాం. లేదంటే చాలామంది అనేక అలవాట్లకు అలవాట్లకు పడి వాళ్ళ రిటైర్మెంట్ వయసు వరకు రాకుండా ఎంతోమంది ఇబ్బంది పడిన చాలామంది చూస్తున్నాం. సో ఎంత దుఃఖం ఉండని ఏముంది, నమస్తే అమ్మ, మా తండ్రి గారి స్థాయి ఆయన, నమస్తే అమ్మ అంటే మా మడక్సిర ప్రభుత్వ ఆసుపత్రికి ఒక రేలేని మామయ్య, ఒక సీతమ్మ వాకిట సిరిమల చెట్టులో ఉన్న ప్రకాష్ రాజ్ అంటే ఎవరు అంటే మన అశోక్ కుమార్ గారండి. ఎంత బాధగా ఉండని ఏమన్నా ఉండని డ్యూటీలో ఉన్నారంటే అందరినీ ఒక చిరునవ్వు, ఒక ఆప్యాయతో పలకరిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి అది ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. మనం పాజిటివ్గా తీసుకుంటే అది పాజిటివ్గానే ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా అందరికీ విష్ చేయడం అంటే నేను గమనించింది నా ఒక్కదానికే కాదు, ఎవరు వచ్చినా అమ్మ నమస్తే, అన్న బాగున్నావా, ఇది ఒక పిలుపు చాలు. అంటే ఆయన బాధల్ని కూడా దిగవెట్టుకొని, అందరికీ బాధలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఒక చిరునవ్వు అనేది తన మా మొహంలో చెదరకుండా అందరినీ పలకరించే ఒక గొప్ప వ్యక్తి అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు ఆయన అంటే మీ కూతుర్లకు కానీ కొడుకులకు కానీ ఆయనకు మీతో ఏం పర్లేదండి, మీరు ఆయన్ని బాగా చూసుకోవడమే కావాలి. అశోక్ కుమార్ గారు మీ శేష జీవితాన్ని మీరు చక్కగా ఆరోగ్యవంతంగా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అశోక్ కుమార్ గారు మా ఏరియా మడక్సిర నుంచి రిటైర్ అవుతున్నారు. తన రిటైర్మెంట్ అంటే నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్లో పిల్లలు ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. అన్న 32 సంవత్సరాలుగా సేవలు ప్రజలకు అందించినారు. ఆయనతో పాటు ఆయన భార్య ఆయనకు సహకరించినందున ఆమె కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు ఆయన శేష జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఆయనకు ఆరోగ్యం ఇవ్వడానికి ఉద్దేశము. సో ఆల్ ద బెస్ట్ అశోక్ కుమార్ ఫర్ యువర్ ఎంటైర్ రిటైర్మెంట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ with all your family. Thank you very much for giving me this beautiful opportunity to now I request MS Madam to speak about Ashok Kumar and his services. ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు మన అశోక్ కుమార్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు అనమాట. మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యి పెనుకొండకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడే సర్వీస్ చేసి మడక్సిరాలోనే ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లస్ మడక్సిరాలోనే రిటైర్ అవుతున్నారు. ఈ అదృష్టం అందరికీ దొరకదన్నమాట. ఒకే ఏరియాలోనే పోస్టింగ్ తీసుకోవడము, ఒకే ఏరియాలోనే రిటైర్మెంట్ అయ్యే అదృష్టం అందరికీ దొరకదు.